జిల్లాలోని యువతీ యువకుల విద్యార్థులు చదువుతో పాటుగా మీలో దాగి ఉన్న ప్రతిభలను వెలికితీసి వివిధ రకాల క్రీడా కళల్లోనూ ముందుకు సాగాలని ప్రతి విద్యార్థి విద్యతో పాటుగా జిల్లా మరియు రాష్ట్ర జాతీయ స్థాయిలో తమ తమ కళలతో రాణించి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్లో పట్టణంలోని సాయి గార్డెన్స్ లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలకు కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వివిధ క్రీడా కళల్లోనూ రాణించి జిల్లా రాష్ట్రం దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక రంగంలో ప్రతిభ దాగి ఉంటుందని దాన్ని వెలికితీసి అభివృద్ధి చేసే వారి వారి భవిష్యత్తులు మరింత బంగారు భవిష్యత్తుకు మార్చుకోవచ్చునని జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీలు చేసి మరింతగా ముందుకు రాణించే అవకాశాలు వస్తాయని ప్రోత్సహించారు. గత సంవత్సరం జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించిన కళాకారులను ఆయన అభినందిస్తూ ఈసారి కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని విద్యార్థులు తమ కళలను నిజం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పట్టణ సమీపంలోని నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలను సందర్శించి అక్కడ హిమోడయాలసిస్ విధానంపై విద్యార్థిని షాహీన్ ఇచ్చిన ప్రెజెంటేషన్ మరియు పల్లెటూరి పల్లకిలో గేయం అలాగే విద్యార్థులు చేసిన నృత్యాలు తిలకించి వారిని అభినందించారు. ఓకే బయట పెడితే అందరూ ఇష్టపోతారా? ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత దాంతో మనం ఇంకా ముందుకు పోగలుగుతాం. సో మనకి చదువు ఒకటే కాదు, మిగతాయి కూడా ఉండాలి. ఇట్లా వేరే ఆయనను గమనించారు, వాళ్ళందరూ ట్రీట్ చేశారు. ఆయన ఉపన్యాసం విన్న తర్వాత ప్రపంచ దేశాలన్నీ నిబ్బరమైనాయి. ఒక్కసారిగా ఆయన చుట్టూ ఆ రిపోర్టర్స్ కానీ మొట్టమొదటి మనం అంటున్నాం